జరిగింది. అమ్మి, ఏందా మాటలు? అయినా మనింటి కోడలు జైలుకు పోతుందంటే ఎంత అవమానమో. అంతదాకా వస్తే చూస్తూ ఊరుకుంటామా? ఏం బా? అయినా ఊళ్ళో వేరే నేరాలే జరగనట్టు ఆ జేడి ఏంది ఎప్పుడు చూసినా మన ఇంట్లో వాళ్ళ మీద పడతా ఉంటది. నిషిక ఇంద్రాణి లాంటి వాళ్ళతో కలిసి తప్పులు చేయకపోతే అప్పుడు జేడీకి నిషిని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అత్తయ్య గారు. అంటే ఏందమ్మి, నిషిదే తప్పని తప్పు పడతా ఉండావా? అయినా ఎప్పుడెప్పుడు నిషి తప్పు చేస్తుందా, నిషికని ఇంట్లో చెడ్డదాన్ని చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటావామి నువ్వు? వైజయంతి, 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 అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో, నీ కోడలు ఏం చేసిందో నీకేమైనా అర్థమవుతోందా? అయినా నీతో మాట్లాడి ఏం ఉపయోగం లేదు. నిషిక ఎక్కడా? ఎక్కడా? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? నువ్వు చేసిన పనికి ఇంకా తలెత్తుకొని ఎలా ఉన్నావని అడుగుతున్నావా? లేదా నువ్వు ఇంటికి తెస్తున్న కీర్తిని చూసి నా గుండె ఎందుకు ఆగిపోలేదని అడుగుతున్నావా? మావి గారు, ఏంటా మాటలు? ఇంకెలా మాట్లాడాలి జగదాత్రి? చెప్పుమ్మా, ఇంకెలా మాట్లాడాలి? ఈ ఇంటి పరువు తీయద్దని ఎలా చెప్పాలి? ఏంటి మావయ్య, అంతా నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు? ఇంకెవరి తప్పుంది నిషిక? కౌశిక వదిన, కౌశిక వదిన, కౌశిక వదిన. నా తప్ప?